అసత్య ప్రచారాన్ని నమ్మద్దు, అలాగే ప్రచారం చేయొద్దు అని నేను కాదు, జెసికా పగడాల్ గారే చెప్పారు. అంటే ఆయన ధర్మపత్ని. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక్కళ్ళు బండి మీద రావటం ఎంతవరకు కరెక్ట్? అయితే ఆయన హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది? నిజంగా సీసీటీవీలో పడిపోయింది ప్రవీణేనా, లేకపోతే ఆయన డూపా? అసలు ఇంతమంది మనుషులు ఉండగా మనుషులను వదిలేసి ఏఐని ఎందుకు అడగాలి అంటే, కొంతమంది ఇది యాక్సిడెంట్లా చిత్రీకరించిన హత్య అని అంటున్నారు. దాని గురించి ఏమంటుందో చూద్దాం. 1, ప్రవీణ్ పగడాల ఎలా మరణించాడు? 2, ప్రవీణ్ పగడాలది హత్య లేక ప్రమాదం? 3, ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని ఉంది? పోలీసులు ఈ సంఘటన రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. ఏమని? రోడ్డు ప్రమాదంగా. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. కోదాడ మరియు ఏలూరులో మద్యం కొనుగోలు చేసినట్లు కనిపించడం, అలాగే పలుచోట్ల పడిపోయినట్లు సాక్ష్యాలు ఉన్నాయని కొన్ని వీడియోలు, నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంఘటనలో అతను మద్యం సేవించి ఉండవచ్చని, దానివల్లే బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందాక చాట్‌జీపీటీ కూడా అది చెప్పింది. అయితే చాట్‌జీపీటీ చెప్పనివి గ్రాక్ చెప్పినవి ఏంటి అంటే, అందరికీ నమస్కారం.